ఒకానొక టైంలో స్కిన్ కేర్ అంటే ఒక చిన్న క్రీమ్ ఉండేది మా అమ్మ వాడేది. ఆ తర్వాత నేను దాన్ని పౌడర్ వాడడం చూశాను. అదే అండి టాల్కమ్ పౌడర్స్. ఆ తర్వాత వచ్చినాయి సన్ స్క్రీన్స్. కానీ ఇప్పుడు చూస్తే స్కిన్ కేర్ అనే దాన్ని మన మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అని ఎన్ని డివిజన్స్ పెట్టుకొని మన స్కిన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనకే తెలుసు. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే స్కిన్ కేర్ అనే దానికి ఆడ మగ అని తేడా లేకుండా స్కిన్ కేర్ అనేది అందరికీ ఉపయోగపడే విషయం. అండ్ ఆ స్కిన్ కేర్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మీరు కనుక ఈ స్కిన్ కేర్ చాలా ఇష్టపడే వాళ్ళైతే మీరు మీకే ఒక సొంత స్కిన్ కేర్ లైన్ ఉండాలి, నేను అలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడబోతుంది. వాటికి కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్, వాటికి కావాల్సిన రీసెర్చ్, వాటికి కావాల్సిన బిజినెస్ ఐడియాస్ అవన్నీ నేను మీకు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. హాయ్ అండి, నా పేరు శాండీ. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ తెలుగు బిజినెస్ ఛానల్. అండ్ ఇవాల్టి ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక మేకప్ లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఒక స్కిన్ కేర్ లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, నాకు రెండు కావాలి, నేను ఒక రెండు కాంబినేషన్లో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అన్నీ చాలా మంచిగా ఉపయోగపడతాయి. కాకపోతే మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన 2 మెయిన్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు మీ ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ లేదా హీరో ఇంగ్రీడియంట్ని ఏది వాడాలనుకుంటున్నారు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఒక కెమికల్ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఫస్ట్ నుంచి ఆలోచించుకొని మీ మైండ్లో రెడీగా ఉంచండి. ఆ తర్వాత ఒక హీరో ప్రోడక్ట్ అనేది మీ బ్రాండ్కి, మీ బ్రాండ్ని రిప్రజెంట్ చేసేలా ఒక్క హీరో ప్రోడక్ట్ని మీరు రెడీగా ఉంచుకోవాలి. అదే ప్రోడక్ట్తో మీ బ్రాండ్ మొదట్లో ఫేమస్ అవబోతోంది. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, లేదు నాకు అన్నిటికంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇష్టం, నేను స్కిన్ కేర్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్, సోప్స్, బాడీ వాషెస్ అలా గనక మీరు చేయాలనుకుంటుంటే గనక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కిన్ అనేది చాలా రకాలుగా ఉంటుందండి. ఆయిలీ స్కిన్ అయి ఉండొచ్చు, డ్రై స్కిన్ అయి ఉండొచ్చు, కాంబినేషన్ స్కిన్ అయి ఉండొచ్చు. ఆ స్కిన్ అనే దాన్ని మీరు ఎన్ని రకాల స్కిన్ టైప్స్ ఉంటాయి అనేది మీరు మీ మైండ్లో పెట్టుకొని మీ ఆడియన్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆ ప్రతి వెరైటీని కూడా మీరు మీ మైండ్లో ఉంచుకొని వాళ్ళకి గనక మీరు ప్రోడక్ట్స్ ఇవ్వగలిగితే గనక మీ బిజినెస్ అనేది కొంతకాలంలోనే ఎంతో మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకి కనపడతా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేకప్ లైన్. ఒకవేళ మీరు మేకప్ లైన్ ఓపెన్ చేయాలనుకుంటే కనుక అది ఫౌండేషన్ కావచ్చు, కన్సీలర్ కావచ్చు, లిప్స్టిక్ కావచ్చు, అంతెందుకు బ్యూటీ బ్లెండర్సే కావచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే కంప్లెక్షన్స్. స్కిన్ టైప్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ స్కిన్ టైప్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి, కానీ కంప్లెక్షన్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మన భారతదేశం కానీ వేరే దేశాలైనా కూడా మనుషులకి కంప్లెక్షన్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అండ్ అందరూ అందంగా ఉన్నట్టే కాబట్టి వాళ్ళ అందానికి మీరు ఇంకా అందం యాడ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అందరూ ఆడియన్స్ వాళ్ళ స్కిన్ టైప్స్, వాళ్ళ కంప్లెక్షన్స్ అవన్నిటిని మీరు మైండ్లో పెట్టుకొని మీరు మీ ప్రోడక్ట్స్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. మీరు అన్నిటికంటే మొదటిగా స్టార్ట్ చేయాల్సింది మీ బ్రాండ్ కంటూ ఒక పేరు ఉండాలి. ఆ పేరు, ఆ లోగో మీ కంపెనీని, మీ పర్సనాలిటీని ఆ లోగో, ఆ బ్రాండ్ ద్వారా బయటకు వచ్చేలా చూసుకోవాలి. ఇంకో విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ బ్రాండ్ పేరు, మీ బ్రాండ్ లోగో మీకు మాత్రమే ఉండాలి. ఇంకెవ్వరికి ఆ పేరు ఉండకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని పేటెంట్ కూడా చేసుకోవాలి. ఇంకో విషయం మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే, మీ బ్రాండ్ పేరు మరీ కాంప్లికేటెడ్గా, మరీ ఎక్కువగా జనాలు పలకలేనంత కష్టంగా పెట్టుకోకుండా అందరినీ మైండ్లో పెట్టుకొని సింపుల్గా, ఈజీగా, బ్యూటిఫుల్గా కానీ క్రియేటివ్గా మీరు కనుక ఒక బ్రాండ్ లోగోని, పేరుని ఆలోచిస్తే అంతకు మించిన బిజినెస్ స్ట్రాటజీ స్టార్టింగ్లో ఇంకేది ఉండదు. మీరు నెక్స్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీ బ్యూటీ బ్రాండ్ కంటూ ఒక వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ చాలా ఎస్థెటిక్గా, చాలా రంగులతో నింపి ఉంటే గనక మీ ఆడియన్స్ దాన్ని చూడంగానే చాలా అట్రాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా అబ్బా ఏంటి వెబ్సైట్, ఏంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అని ఇమ్మీడియట్గా చూసి ఇష్టపడేలా మీ వెబ్సైట్ని మీరు తయారు చేసుకోవాలి. అన్నిటికంటే ఫస్ట్ ఆ వెబ్సైట్ అనే దాన్ని మీ పర్సనాలిటీ దాంతో కంబైన్ చేసి కనపడాలి జనాలకి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లైసెన్సింగ్ అండ్ పేటెంట్స్. ఈ రెండు విషయాలు మీరు స్టార్టింగ్లోనే మీ బ్రాండ్ లాంచ్ చేసే ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆ తర్వాత మన బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోవచ్చు. మేకప్ అనేది ఫెడరల్ ఫుడ్, డ్రగ్ అండ్ కాస్మెటిక్
యాక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ FDA అనే ఒక ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ని మైండ్లో పెట్టుకొని గనక మీ ప్రోడక్ట్స్ని మీరు జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ FDA ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా మీ ప్రోడక్ట్స్ అన్నీ అప్రూవ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ ప్రోడక్ట్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ముందు మీరు మీ ప్రోడక్ట్లో ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు, ఏది యాడ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మీ ప్రోడక్ట్ ఇంకా బాగా జనాలకి ఉపయోగపడుతుంది, కన్జ్యూమర్ ఫ్రెండ్లీ అవుతుంది అనే దాని గురించి మీరు చాలా చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ అనేది మీకు ఎన్నో వెబ్సైట్స్లో ఆన్లైన్లో ఖచ్చితంగా ఈజీగా దొరికేస్తాయి. ఎన్నో ఆన్లైన్ స్కూలింగ్ ఆపర్చునిటీస్ కూడా, కాస్మెటిక్ ఆన్లైన్ స్కూలింగ్ అండ్ మేకప్ ఆన్లైన్ స్కూలింగ్ అనేది మీకు ఈజీగా ఆన్లైన్ దొరుకుతుంది. కాబట్టి మీరు వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా నేర్చుకొని ఆ తర్వాత మీ ప్రోడక్ట్స్ని మీ ఆడియన్స్కి ఇవ్వండి. ఫార్ములా బొటానికా అనేది ఒక చాలా మంచి ఆన్లైన్ కాస్మెటిక్ స్కూల్. కాబట్టి మీరు గనక దాంట్లో ఎన్రోల్ అయ్యి బాగా చదువుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీకు మీ బ్రాండ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ మేకప్కి కావాల్సిన ఎక్విప్మెంట్. మేకప్ అనేది మీరు ఇంట్లో తయారు చేయాలనుకున్నా, లేదు నేను ఒక పెద్ద ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, మేకప్కి కావాల్సిన ఎక్విప్మెంట్ గురించి కూడా మీకు రీసెర్చ్ చేయాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఆ మేకప్ ఎక్విప్మెంట్ గురించి కూడా మీరు మంచిగా రీసెర్చ్ చేసేలా ఆన్లైన్లో ఎన్నో కోర్సెస్ ఉంటాయి. మేకింగ్ కాస్మెటిక్స్ అండ్ యాడ్మిక్స్ అనే ఇలాంటి వెబ్సైట్స్లో మీరు మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ గురించి చాలా రీసెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ మేకప్ ప్రోడక్ట్స్లో కానీ స్కిన్ కేర్లో కానీ యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మీ బ్రాండ్ని లాంచ్ చేయాలనుకుని లోకల్ ఏరియాస్లో కనుక జనాలకి తెలిసి ఉంటే, వాళ్ళలో ఆల్రెడీ ఆ ఇంగ్రీడియంట్స్ పాపులర్ అయి ఉంటే అది మీ బిజినెస్ స్ట్రాటజీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన భారతదేశంలో డిజిటల్ మీడియా అనేది చాలా 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 పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు కనుక మీ మేకప్ బ్రాండ్ లాంచ్ చేయంగానే మీరు కనుక దానికి ఒక సోషల్ మీడియా పేజ్ క్రియేట్ చేసి జనాలకి సోషల్ మీడియాలో కనుక మీ బ్రాండ్ గురించి మీరు మంచిగా తెలియచేయగలిగితే, ఆ డిజైన్స్ని కానీ ఎస్థెటిక్స్ని వాడి మీ సోషల్ మీడియా పేజ్, మీ మేకప్ పేజ్ ఎంత పెరుగుతుందో మీరే చూస్తారు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో పార్టీస్ అనేవి ఎవరు ఎంజాయ్ చేయరు చెప్పండి? అలాంటిదే మీరు ఒక లాంచ్ పార్టీ గనక పెట్టుకొని సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని గనక మీరు తీసుకొచ్చి వాళ్ళతో మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయగలిగితే అంతకు మించిన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకొకటి ఉండదు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మేకప్ని గనక మీరు డ్రగ్ స్టోర్స్కి అవైలబుల్ చేయగలిగితే, దాంతోపాటు గుర్తుపెట్టుకోండి టెస్టర్స్ అనేవి మీరు మీ ప్రతి ప్రోడక్ట్కి ఇవ్వగలిగితే గనక మీ ఆడియన్స్ మీ ప్రోడక్ట్స్ని ఎంత పర్చేస్ చేస్తారో అనేది మీరే చూసుకోవచ్చు. అదేదో అంటారు కదండి, ముందు కళ్ళతో చూస్తాం ఆ తర్వాతే ఆస్వాదిస్తామని. అదే విషయం మీ మేకప్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డ్రగ్ స్టోర్స్లో అవైలబిలిటీ చేయండి, టెస్టర్స్ అనేవి ఖచ్చితంగా వాడండి. మేకప్ ఇండస్ట్రీ అనేది ఈ రోజుల్లో చూస్తుంటే మేకప్ అనే కాదండి, స్కిన్ కేర్ కూడా ఒక చాలా చాలా పెద్ద ఇండస్ట్రీగా మారింది. అక్కడ మనం కనుక పేరు తెచ్చుకోవాలనుకుంటే మనం చాలా చాలా కష్టపడాలి. కష్టపడడమే కాకుండా మన ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీ ఇంట్లోనే మీరు మొదలెట్టినా కూడా మీకు మీ మేకప్కి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 10 to 15 lakhs వరకు ఉంటుంది. ఎందుకంటే మీరు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానికి కావాల్సిన క్రియేషన్ అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అవును, అది నిజమే. ఒకవేళ మీరు అంతకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా తక్కువ ప్రొడక్ట్స్ చేసినా బాగానే ఉంటుంది. కానీ మీరు గనక మొదట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి బాగా చేయగలిగితే గనక అంతకు మించిన ఛాన్స్ ఇంకొకటి ఉండదు. లేదు నేను చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ ఒకేసారి ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే దానికి కావాల్సిన బడ్జెట్ మీకు ₹1,00,00,000 వరకు రావచ్చు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ బ్యూటీ కానీ స్కిన్ కేర్ కానీ లైన్ లాంచ్ అయ్యే ముందే మీరు దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ చేసుకోవాలి. 6 నెలల నుంచి 12 నెలల వరకు మీకు రాబోయే ప్రాఫిట్స్, మీకు రాబోయే ఎస్టిమేషన్, సేల్స్, రెవెన్యూ అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని కనుక మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు దాని ఎస్టిమేషన్స్ కరెక్ట్గా వేసి ఒక అంచనా మీద మీరు కనుక మీ బ్యూటీ లైన్లో ఇన్వెస్ట్ చేస్తే అంతకు మించిన బిజినెస్ స్ట్రాటజీ ఇంకొకటి ఉండదు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, బ్యూటీ కానీ స్కిన్ కేర్ కానీ అవన్నీ కూడా జనాల నమ్మకం మీద రన్ అయ్యే ప్రోడక్ట్స్, జనాల నమ్మకం మీద రన్ అయ్యే బిజినెస్. కాబట్టి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడినా కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉండాలి, స్కిన్కి కొంచెం లైట్గా ఉండాలి, అండ్ స్కిన్ మీద చాలా అందంగా కనపడేలా మీ స్కిన్ కేర్ కానీ అన్నిటినీ మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తయారు చేసుకోండి. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, ఈ రోజుల్లో మేకప్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి కానీ వాసన ఉందా, మంచి సువాసన ఉందా అనేది ఎవ్వరు చూడట్లేదు. అందులో ప్రోడక్ట్స్
చాలా మంచి ఉన్నాయా, స్కిన్కి మంచిగా ఉంటాయా అనే గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు దాని ఎసెన్స్ గురించి, దాని సువాసన గురించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కాస్తగా చేసినా మీకు చాలా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. మేకప్, స్కిన్ కేర్ ఇవన్నీ కూడా ఆడ మగ అని తేడా లేకుండా అందరూ వాడేలా మీరు తయారు చేసుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు మీ రీసెర్చ్ జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే గనక ఆడైనా మగ అయినా స్కిన్ ఎవరికైనా వాళ్ళకి చాలా ఇష్టమై ఉంటుంది. కాబట్టి మీరు ప్రోడక్ట్స్ కానీ వాటిలో వెళ్ళబోయే ఇంగ్రీడియంట్స్ గురించి కానీ జాగ్రత్తగా తెలుసుకొని రీసెర్చ్ చేయండి. మీరు మీ మేకప్ బ్రాండ్ని కానీ స్కిన్ కేర్ని కానీ మీరు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉండేలా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆన్లైన్లోనే కాదు, డ్రగ్ స్టోర్లోనే కాదు, రెండిట్లో గనక ఉన్నాయనుకోండి, మీకు మీ సేల్స్ 1 సంవత్సరంలోనే ఎంత మారుతుందో మీరే చూసుకోవచ్చు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న జనాలందరూ ఆన్లైన్ షాపింగే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో కూడా మీ వెబ్సైట్ చాలా చాలా ఈజీగా చాలా బాగుండేలా చూసుకోండి. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ కానీ లేకపోతే షాపింగ్ మాల్లో షాపింగ్ కానీ ఏది చేసినా మీ ప్రోడక్ట్స్ వాళ్ళ కళ్ళ ముందే ఉంటాయి. అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే ప్రోడక్ట్స్ కనుక జనాలి కంటికి ఎక్కువగా కనబడితే గనక ఇదేంటి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని వాళ్ళు అనుకొని మీ ప్రోడక్ట్ ట్రై చేసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఈ స్కిన్ కేర్ ఇండస్ట్రీ, బ్యూటీ బ్రాండ్స్ ఎన్ని ఉన్నా కూడా అన్నీ ట్రై చేయాలంటే చాలా ఇష్టం. కాబట్టి నాలానే ఎంతోమంది ఉంటారండి. బయట ఎన్ని మేకప్ బ్రాండ్స్ ఉన్నా, స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నా కూడా జనాలు కొత్త ట్రై చేయడం ఆపరు. కాబట్టి మీ స్కిన్ కేర్ బ్రాండ్ని కానీ మేకప్ బ్రాండ్ని కానీ కొత్తగా ఒక మంచి వెరైటీ టచ్ ఇచ్చారనుకోండి, అది ఎంత ఉపయోగపడుతుందో మీరే చూస్తారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మా ఫ్రీడమ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ. అక్కడ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్, వేల కొద్ది కోర్సులు దొరుకుతాయి. కాబట్టి మీరు లేదు యాప్ స్టోర్ ప్లే స్టోర్ వద్దు అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ఫ్రీడమ్ యాప్ లింక్ ఇస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు నెక్స్ట్ ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్పేసేయండి. నేను చూసేసి మీకోసం వీడియోస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.